నమస్కారం, వార్తలకి స్వాగతం. నా పేరు రవి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రేపు ఏపీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన, శ్రీశైలం సందర్శన, కర్నూలులో 13,000 కోట్ల రూపాయల అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు మూడో రోజు 11 నామినేషన్లు దాఖలు. నామినేషన్ వేసిన బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత, బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి ప్రకటన. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమన్న శ్రీధరబాబు, గత బీఆర్ఎస్ పాలనలోనే ఓటరు జాబితాలో తప్పులు జరిగాయని మంత్రి ఎదురుదాడి. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ఊపందుకున్న ప్రచారం, 57 మంది అభ్యర్థులతో జేడీయూ తొలి జాబితా, మరో 12 మంది అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 1,48,000 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి. ధాన్యం కొనుగోళ్లపై అధికారులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దిశానిర్దేశం. ఈ నెల 18న బీసీ సంఘాల బంద్కు బీఆర్ఎస్ మద్దతు. బీసీలని మోసం చేసేలా కాంగ్రెస్ వ్యవహరిస్తోందని కేటీఆర్ విమర్శ. మహారాష్ట్ర సీఎం సమక్షంలో లొంగిపోయిన అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ సహా 61 మంది మావోయిస్టులు. దేశంలో మావోయిజానికి చోటు లేదన్న దేవేంద్ర ఫడ్నవీస్. ఆపరేషన్ కగార్తో నక్సల్స్ వ్యతిరేక కార్యకలాపాల్లో సత్ఫలితాలు సాధిస్తున్నట్లు బండి సంజయ్ వెల్లడి. వివరాలు. రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు. ఈ మేరకు ఎక్స్ ఖాతాలో మోదీ తన పర్యటన వివరాలను పంచుకున్నారు. రేపు ఉదయం 10 గంటలకు ఢిల్లీ నుంచి కర్నూలు విమానాశ్రయానికి ప్రధాని మోదీ చేరుకుంటారు. ప్రత్యేక హెలికాప్టర్లో సున్నిపేంటకు, అక్కడి నుండి రోడ్డు మార్గంలో శ్రీశైలంకు చేరుకుంటారు. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిను ప్రధాని మోదీ దర్శించుకుంటారు. దర్శనం అనంతరం శివాజీ మహారాజ్ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శిస్తారు. మధ్యాహ్నం తర్వాత కర్నూలు జిల్లాలోని నున్నూరు గ్రామంలో జరిగే సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొంటారు. కర్నూలులో 13,430 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. అక్కడే నిర్వహించే భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. సాయంత్రం కర్నూలు విమానాశ్రయానికి చేరుకొని ఢిల్లీకి తిరుగు పయనం అవుతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. శ్రీశైలం దారిలో రాకపోకలను నియంత్రించారు. కాగా ఆంధ్రప్రదేశ్ పర్యటనపై ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ప్రముఖ ఆలయం శ్రీశైలంను సందర్శించుకోవడంతో పాటు పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయబోతున్నట్లు తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాష్ట్ర రాజకీయాల్లో వేడి రాజేస్తోంది. అభ్యర్థులు ఖరారు కావడంతో నామినేషన్ల పర్వం ఊపందుకుంది. అధికారంలోకి వచ్చాక జరిగిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానాన్ని తన ఖాతాలో వేసుకున్న కాంగ్రెస్ జూబ్లీహిల్స్లో గెలుపు కోసం నవీన్ యాదవ్ను రంగంలోకి దింపింది. మరోవైపు సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకోవడంపై బీఆర్ఎస్ దృష్టి సారించింది. కాంగ్రెస్కు తామే ప్రత్యామ్నాయమని భావిస్తున్న బీజేపీ కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఆ వివరాలు చూద్దాం. సిట్టింగ్ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి గోపీనాథ్ మృతితో జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతోంది. ఈ నియోజకవర్గం 2009లో కొత్తగా ఏర్పడింది. 4 సార్లు ఎన్నికలు జరగ్గా బీఆర్ఎస్ 2 సార్లు, కాంగ్రెస్, టీడీపీ ఒక్కోసారి గెలుపొందాయి. 2009లో విష్ణువర్ధన్ రెడ్డి కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా నెగ్గారు. 2014లో టీడీపీ తరపున నెగ్గిన మాగంటి గోపీనాథ్ ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరి 2018, 2023 ఎన్నికల్లో గెలుపొంది హ్యాట్రిక్ సాధించారు. ఎర్రగడ్డ, బోరబొండ, యూసఫ్గూడ, వెంగళరావు నగర్, రెహమత్ నగర్, షేక్పేట్ డివిజన్లు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నాయి. దాదాపు 4 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ప్రధాన పార్టీల తరపున పోటీ చేసే అభ్యర్థులు ఖరారు కావడంతో నామినేషన్ల పర్వం ఊపందుకుంది. సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకునేందుకు మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీతను అభ్యర్థిగా అందరికంటే ముందు బీఆర్ఎస్ ప్రకటించింది. ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారంలోకి దూకింది. వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన మాగంటి గోపీనాథ్పై ఓటర్లో ఉన్న సానుభూతిపై మాగంటి సునీత ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. కాంగ్రెస్పై వ్యతిరేకత కలిసి వస్తుందని భావిస్తున్నారు. బీఆర్ఎస్ ముఖ్య నేతలతో కలిసి మాగంటి సునీత తొలి సెట్ నామినేషన్ వేశారు. కాంగ్రెస్ తరపున నవీన్ యాదవ్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. కాంగ్రెస్ టికెట్ కోసం ఎక్కువ మంది పోటీపడ్డా అధిష్టానం నవీన్ యాదవ్ అభ్యర్థిత్వంపైపే మొగ్గు చూపింది. స్థానిక బస్తీల్లో పట్టున్న నవీన్ యాదవ్ గతంలో 2 సార్లు జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేశారు. 2014లో ఎంఐఎం అభ్యర్థిగా 40,000కు పైగా ఓట్లు తెచ్చుకుని 2వ స్థానంలో నిలిచారు. 2018లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి 18,000కు పైగా ఓట్లు సాధించారు. అధికార కాంగ్రెస్ అభ్యర్థి కావడంతో పాటు మంత్రులు కూడా ప్రచార బాధ్యతలు చూస్తుండటంతో
నవీన్ యాదవ్ గెలుపుపై ఆశలు పెట్టుకున్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్లతో పోలిస్తే బీజేపీ ఆలస్యంగా తమ అభ్యర్థిని ఖరారు చేసింది. గత ఎన్నికల్లో పోటీ చేసిన లంకల దీపక్ రెడ్డినే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో దింపింది. గత ఎన్నికల్లో దీపక్ రెడ్డి 14.11%తో 25,866 ఓట్లు తెచ్చుకుని 3వ స్థానంలో నిలిచారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోకి వచ్చే జూబ్లీహిల్స్ను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. లంకల దీపక్ రెడ్డి సొంత బలంపై కాకుండా పార్టీ బలాన్ని నమ్ముకున్నారు. నామినేషన్లు ఈ నెల 21 వరకు స్వీకరిస్తారు. 22న నామినేషన్ల పరిశీలన, తర్వాత 24 వరకు ఉపసంహరణకు అవకాశం ఇచ్చారు. నవంబర్ 11న పోలింగ్, 14న కౌంటింగ్ జరగనుంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపును ఎవరూ ఆపలేరని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. గాంధీభవన్లో మంత్రులతో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రజలు, కార్యకర్తల వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్ అధికారంలో ఉండగా ఓటరు జాబితాలో తప్పిదాలు జరిగాయని చెప్పడం, ఓట్లు అవకతవకలకి పాల్పడినట్లు ఒప్పుకోవటమేనని ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అర్హత లేని విద్యార్థుల్ని ఓటర్లుగా చేర్చి ఓట్లను చోరీ చేసిందని, ఈ విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని మంత్రి తెలిపారు. జూబ్లీహిల్స్లో నవీన్ యాదవ్ బస్తీవాసులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఈరోజు జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్కి సంబంధించి ప్రజల్లో ఈ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి గారిపై ఒక నమ్మకం, ప్రత్యేకించి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ పరిధిలో గత 2 సంవత్సరాల నుంచి ఒక ప్రణాళికబద్ధమైన కార్యక్రమాలు తీసుకొని రాబోయే 2-3 దశాబ్దాలకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేసుకొని ఈరోజు ప్రజల ముందట ఉంచుతూ వారికి కావాల్సిన కనీస అవసరాలను తీరుస్తూ ముందుకు నడుస్తూ ఉన్న ధర్మిల పేదవాడికి సంబంధించి అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఒకటి తర్వాత ఒకటి చేస్తూ ఉన్న తరుణంలో ప్రజల్లో ఒక నమ్మకం ఏర్పడ్డది. జూబ్లీహిల్స్ అభ్యర్థి ఒక యువకుడు, ఒక బలహీన వర్గాలకు సంబంధించిన సోదరుడు అధికారుల దగ్గరికి వెళ్ళి సమస్య పరిష్కారం చేయడానికి ఒక యువకుడిగా, చదువుకున్న యువకుడిగా ఈరోజు వారు మా అభ్యర్థిగా ఉన్నారు. బీఆర్ఎస్, బీజేపీ కలిసి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఓట్లు గల్లంతు చేయడానికి ప్రయత్నిస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. దీనిపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తామన్నారు. సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్లో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఏఐసీసీ పరిశీలకురాలు జ్యోతి రాథోలేతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని మాట్లాడారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు ఐపీఎస్ అధికారి పురాణ్ కుమార్ 8 అధికారుల పేర్లు రాసి ఆత్మహత్య చేసుకుంటే కేవలం రాష్ట్ర డీజీపీని మాత్రమే తొలగించారని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. మన కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో సిట్టింగ్ టీఆర్ఎస్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. ఇవాళ కూడా కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ లో గెలుస్తా ఉంది. వాళ్ళు మేమేమి చేయలేకపోతే 10 సంవత్సరాలు ప్రజలు మమ్మల్ని అడుగుతున్నారు. ఒక రేషన్ కార్డు ఇవ్వకపోతే, ఒక 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇవ్వకపోతే, సన్న బియ్యం ఇవ్వకపోతే, మహిళలకు ఉచితంగా ప్రయాణం ఇవ్వకపోతే, ఉద్యోగాలు నింపకపోతే ఏడ ప్రజలు నిలదీస్తారో అని ఈ ఆటలు, ఈ యొక్క రాజకీయపరమైనటువంటి అంశాలకు తెరలేపుతా ఉన్నారు. చిత్తశుద్ధి ఉంటే 10 సంవత్సరాలు మీరేం అభివృద్ధి చేసినారో, మేమేం చేస్తున్నామో, 2 ఏళ్లలో ఏం చేస్తామో మేము చర్చకు సిద్ధం. ఎన్నికల కమిషన్ మేము కూడా ఫిర్యాదు చేస్తా ఉన్నాం. ఇది భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ కుట్ర చేసి కొంత ఓట్లను, దొంగ ఓట్లను నమోదు చేసుకునే అంశమే విచారణ జరపాలని మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీజేపీ నుంచి బీఆర్ఎస్లోకి భారీగా చేరికలు జరిగాయి. మాజీ మంత్రి హరీష్ రావు వారిని కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీజేపీ సీనియర్ మహిళా నాయకురాలు కళావతి, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యురాలు బి లక్ష్మి, రాష్ట్ర మహిళా మోర్చా నాయకురాలు శైలజ, ఆర్కే లక్ష్మితో పాటు 200 మంది బీజేపీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ప్రజల ఆశీర్వాదంతో గోపీనాథ్ గతంలో ఎమ్మెల్యేగా గెలిచారని, అయితే ఆయన దురదృష్టవశాత్తు చనిపోయారని తెలిపారు. బీఆర్ఎస్ గోపీనాథ్ సతీమణికి టికెట్ ఇచ్చిందని, భర్తను కోల్పోయిన ఆమె దుఃఖంతో ఉంటే కాంగ్రెస్ నేతలు ఆమెను అవమానించేలా మాట్లాడటం సరికాదన్నారు. పట్నం మహేందర్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇల్లు బఫర్ జోన్లో ఉన్నా వాటిని హైడ్రా కోల్చడం లేదని హరీష్ రావు విమర్శించారు. మరి 3 సార్లు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా ఎంతో మంచి పనులు గోపీనాథ్ గారు చేశారు. సో దురదృష్టవశాత్తు గోపి గారు చనిపోతే
ఆ కుటుంబానికి అండగా ఉండాలని బీఆర్ఎస్ పార్టీ వారి సతీమణికి టికెట్ ఇచ్చారు. మరి ఈరోజు ఈ కాంగ్రెస్ నాయకులు ఏం మాట్లాడుతున్నారో మీరందరూ కూడా టీవీలో చూశారు. అకస్మాత్తుగా సడన్గా భర్తను కోల్పోయిన భార్యకు ఎంత దుఃఖం ఉంటుందో మనకు తెలియదా? ఆమె దుఃఖంలో ఏదో కన్నీళ్లు పెట్టుకుంటే కూడా ఆ దుఃఖాన్ని కూడా కాంగ్రెస్ నాయకులు రాజకీయం చేస్తూ ఉన్నారు. ఇది మర్యాదనా? అసలు తన దుఃఖాన్ని కూడా అవమానపరిచే విధంగా నానా మాటలు మాట్లాడుతూ ఉంటే ఎంత విజ్ఞత లేకుండా, విచక్షణ లేకుండా, ఎంత చిల్లర రాజకీయాలు చేస్తుండ్రో మనం కూడా అర్థం చేసుకోవచ్చు. బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు విమర్శించారు. పార్లమెంట్లో చేయాల్సిన పనిని శాసనసభలో చేసి నెపాన్ని ఇతరులపై తోసే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తోందని, ఇది సరికాదని హితవు పలికారు. బీసీ ఐకాసా ధర్నాకు బీఆర్ఎస్ నైతిక మద్దతు ఇస్తుందని తెలంగాణ భవన్లో బీసీ జేఏసీ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్యతో సమావేశంలో కేటీఆర్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ 42% రిజర్వేషన్ స్థానిక సంస్థలకు మాత్రమే కాకుండా విద్య, ఉపాధి, కాంట్రాక్టులతో సహా అన్ని రంగాల్లో అమలు కావాలని బీసీ సమాజం డిమాండ్ చేయాలని సూచించారు. ఈ నెల 18వ తేదీన బీసీ సంఘాల పద్ధతికు మద్దతు ఉంటుందని కేటీఆర్ స్పష్టం చేశారు. శాసనసభలోనే 2 సార్లు తీర్మానం చేసి పంపించింది టీఆర్ఎస్ ప్రభుత్వం అన్నాడు. అట్లాగే 37% రిజర్వేషన్లు కల్పించాలని ప్రెసిడెంట్కు బిల్లు పంపించింది కూడా అన్నాడు. అయినప్పటికీ మొన్న కూడా కాంగ్రెస్ ప్రభుత్వం డిక్లరేషన్ చేసినాము, మేము కామారెడ్డిలో పెట్టినాము, 42% రిజర్వేషన్ మేము కల్పిస్తామని చెప్తే దానికి కూడా ప్రభుత్వం వచ్చింది. కాబట్టి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు మా పాలసీ కూడా అదే కాబట్టి అనుకూలంగానే మాట్లాడినాం, అనుకూలంగానే ఓటు కూడా వేసినాం. శాసనసభలు జరగాల్సిన చర్చ కానీ జరగాల్సిన బిల్లు కానీ దేశవ్యాప్తంగా బీసీలకు లాభం జరగాలి అంటే పార్లమెంట్లో చేయాల్సిన పనిని శాసనసభలో చేసి మళ్ళీ నెపాన్ని ఇతరుల మీదకి తోసే ప్రయత్నం ఏదైతే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నదో అది మంచిదైతే కాదు. అంటే అల్టిమేట్గా చిత్తశుద్ధి ముఖ్యం. మావోయిస్టు పార్టీ అగ్రనేత, ఆ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు అభయ్ అలియాస్ మల్లోజుల వేణుగోపాల్ మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో లొంగిపోయారు. వేణుగోపాల్తో పాటు మరో 60 మంది మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిశారు. లొంగిపోయిన మావోయిస్టులకు భారత రాజ్యాంగం మరాఠీ ప్రతిని బహూకరించారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ మాట్లాడుతూ దేశంలో మావోయిజానికి ఇక చోట్లేదని చెప్పారు. దేశాన్ని నక్సల్స్ ఫ్రీ భారత్గా నిర్మిస్తామని ప్రకటించారు. మావోయిస్టు పార్టీ అగ్రనేత, దాదాపు 2వ స్థానంలో చలామణి అవుతున్న మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అభయ్ ఆయుధాలను వీడి జనజీవన స్రవంతిలో కలిశారు. 60 మంది ఉద్యమ సహచరులతో కలిసి బుధవారం ఆయన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఎదుట అధికారికంగా లొంగిపోయారు. ముఖ్యమంత్రి సమక్షంలో మల్లోజుల వేణుగోపాల్తో పాటు ఆయన సహచరులు తమ ఆయుధాలను పోలీసులకు అప్పగించారు. మావోయిస్టు పార్టీ వైఖరి సరిగ్గా లేదంటూ ఇటీవల మల్లోజుల వేణుగోపాల్ పలుమార్లు లేఖలు రాశారు. ఈ క్రమంలో మంగళవారం 60 మంది ఉద్యమ సహచరులతో కలిసి మహారాష్ట్ర పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ సందర్భంగా తమ దగ్గర ఉన్న ఆయుధాలను పోలీసులకు అప్పగించారు. सोनू उर्फ भूपती हा आपल्या AK-47 रायफल्स मान्य मुख्यमंत्री सरांसमोर आत्मसमर्पण करीत आहे. మావోయిస్టు పార్టీ వైఖరి సరిగ్గా లేదంటూ కొన్ని రోజులుగా మల్లోజుల బహిరంగ లేఖలు రాస్తున్నారు. ఈ క్రమంలోనే పార్టీలో దశాబ్దాలుగా జరుగుతున్న తప్పిదాలకు తానే కారణమంటూ పేర్కొంటూ అత్యున్నత నిర్ణాయక కమిటీ పోలిట్ బ్యూరో నుంచి వైదొలిగారు. తాజాగా ఉద్యమాన్ని పూర్తిగా వదిలిపెట్టి అజ్ఞాతం వీడారు. మల్లోజులపై 100కు పైగా కేసులు ఉన్నాయి. తీవ్ర ఒడిదుడుకులతో సాయుధ ఉద్యమం బలహీనపడుతోందన్న ప్రచారం నేపథ్యంలో మావోయిస్టు పార్టీకి ఇది ఇబ్బందికర పరిణామమే. మల్లోజుల సొంత రాష్ట్రం తెలంగాణ. పెద్దపల్లికి చెందిన మల్లోజుల వెంకటయ్య, మధురమ్మ దంపతులకు వేణుగోపాలరావు 3వ సంతానం. తెలంగాణ సాయుధ పోరాటంలో పనిచేసిన తండ్రి నుంచే వేణుగోపాల్, ఆయన 2వ అన్న కోటేశ్వరరావు స్ఫూర్తి పొందారు. చదువు పూర్తయిన అనంతరం తన అన్న పిలుపు మేరకు ఉద్యమంలో ప్రవేశించారు. పార్టీలో ఆయన్ను అభయ్, సోను, భూపతి, వివేక్ పేర్లతో పిలిచేవారు. మల్లోజులపై 6 కోట్ల రివార్డు ఉన్నట్లు గచ్చిరోలి పోలీసులు ప్రకటించారు. ఇప్పుడు ప్రకటనలు. ఫారెక్స్ ట్రేడింగ్ ఇప్పుడా? ఒక ట్రేడ్కే 6. ఇరుక్కున్నావ్. ప్రసిద్ధ్, ముందు సేఫ్టీ, లేకపోతే క్లీన్ బోల్డ్. అనాథరైజ్ ప్లాట్ఫామ్స్ లో ఫారెక్స్ ట్రేడింగ్ అంటే నష్టం, మోసం, ఇంకా చట్టబద్ధ చర్యల భయం. అంటే నష్టాల హ్యాట్రిక్. అందుకే ఆర్బీఐ వెబ్సైట్ కి వెళ్లి ఆథరైజ్డ్ లిస్టింగ్ చూడండి. ఆర్బీఐ అంటోంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
వార్తలకు పునఃస్వాగతం. మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాలరావు సహా 61 మంది మావోయిస్టులు లొంగిపోయిన ఘటనపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పందిస్తూ ఒక ప్రకటన జారీ చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృఢ సంకల్పం కారణంగా 2026 మార్చి నాటికి నక్సలిజం పూర్తిగా అంతమవుతుందని బండి సంజయ్ ఆశాభావం వ్యక్తం చేశారు. అమిత్ షా రాజీ లేని వైఖరి, దృఢమైన చర్యలు స్పష్టమైన ఫలితాలను ఇస్తున్నాయని, ఈ లొంగిబాటు దానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఆపరేషన్ కగార్ మావోయిస్టు వ్యతిరేక కార్యకలాపాల్లో సత్ఫలితాలను సాధిస్తున్నట్లు కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. సామాజిక చైతన్యం కోసమే జాగృతి జనం బాట యాత్ర అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. హైదరాబాద్లో యాత్ర పోస్టర్ను ఆమె ఆవిష్కరించారు. పోస్టర్పై తెలంగాణ తల్లి ప్రొఫెసర్ జయశంకర్ చిత్రాలు ఉన్నాయి. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ దారులు వేరైనప్పటికీ కేసీఆర్ ఫోటో వాడటం సరికాదని భావించినట్లు తెలిపారు. 4 నెలల పాటు యాత్ర ఉంటుందని పేర్కొన్నారు. ఇందులో భాగంగా అందరి సలహాలు, సూచనలు స్వీకరిస్తామని కవిత చెప్పారు. యువత, మహిళలను మరింత చైతన్యవంతులు చేసేందుకు కృషి చేస్తారని కవిత తెలిపారు. మన తెలంగాణ సమాజం ఆలోచన పరుల సమాజం. ప్రతి గ్రామంలో, ప్రతి పల్లెలో, ప్రతి పట్టణంలో, ప్రతి మండల కేంద్రంలో, ప్రతి జిల్లాలో ఆలోచన పరులు ఉంటారు మన వాళ్ళు. అందరికీ సమాన అవకాశాలు వచ్చేటటువంటి తెలంగాణ కావాలంటే ఏం చేయాలి, ఎట్లా ముందుకు పోవాలి, ఎట్లా సాధ్యమవుతుంది, ఈ అంశాలు కేవలం హైదరాబాద్లో కూర్చొని చర్చిస్తే కావు. హైదరాబాద్లో ఉండే వాళ్ళతోనూ చర్చించాలి, ఊర్లలో ఉండే ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని చర్చించాలి. అల్టిమేట్గా ఫలితాలు ఎవరికి రావాలనుకుంటున్నాం? ఆయా గ్రామాల్లో ఉండేటటువంటి యువతకు ఫలితాలు రావాలి, ఆయా గ్రామాల్లో ఉండేటటువంటి మహిళలకు ఫలితాలు రావాలి, ఆయా గ్రామాల్లో ఉండేటటువంటి రైతులకు ఫలితాలు రావాలి. ఇవి రావాలి అంటే వాళ్ళ దగ్గరికి పోయి మనం ఆలోచన చేయాలి. దానికోసమే ఒక 4 నెలల యాత్రను తెలంగాణ జాగృతి నుండి చేపడతా ఉన్నాం. జాగృతి జనం బాట అనేటటువంటి పేరుతోని ఈ యాత్రను చేపడతా ఉన్నాం. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి వచ్చిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ధాన్యం కొనుగోలుపై సచివాలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వానాకాలం ధాన్యం కొనుగోలుపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ వానాకాలంలో రికార్డు స్థాయిలో 1,48,000 మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చిందని మంత్రి వివరించారు. అధిక దిగుబడి నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు కనీస సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్లను ఆదేశించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలించేందుకు ఏర్పాటు చేసుకున్న రవాణా వ్యవస్థపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. రబీ సీజన్ మొక్కల కొనుగోలుకు ప్రభుత్వం సిద్ధమైంది. మార్కెట్ ద్వారా రేపటి నుంచి మొక్కల కొనుగోలుకు శ్రీకారం చుట్టనుంది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 200 సెంటర్లు ఏర్పాటు చేసింది. క్వింటాల్కు 2,400 రూపాయల మద్దతు ధరతో మార్కెట్ రైతు నుంచి మొక్కలను కొనుగోలు చేయనుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా 6.44 లక్షల ఎకరాల్లో మొక్కలు సాగైనట్లు ప్రభుత్వ వ్యవసాయ శాఖ తెలిపింది. గతేడాది కంటే 1.23 లక్షల ఎకరాల్లో కొత్తగా మొక్కలు సాగు చేసినట్లు వెల్లడించింది. దీంతో రబీ సీజన్లో 11 లక్షల టన్నుల మొక్కలు మార్కెట్కు వస్తుందని అంచనా వేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో వైద్య సౌకర్యాలు కల్పించడం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చొరవ చూపుతున్నాయి. ఇందులో భాగంగా ఎన్టీపీసీ తమ ఉద్యోగుల కోసం ధన్వంతరి ఆసుపత్రిని నిర్మించింది. సింగరేణి సైతం 150 పడకల ఆసుపత్రిని నిర్మించి వైద్య సౌకర్యాలు కల్పిస్తోంది. కేంద్ర ప్రభుత్వం సైతం ఇటీవల కాంట్రాక్టు ఉద్యోగుల కోసం 100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణానికి అనుమతి మంజూరు చేసింది. ఈ సందర్భంగా రీజనల్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాజు మాట్లాడుతూ పారిశ్రామిక ప్రాంతం మెడికల్ హబ్గా మారడంతో పాటు సింగరేణి మెడికల్ కాలేజీలో పీజీ కోర్సులు మంజూరైనట్లు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు సింగరేణి, ఎన్టీపీసీ సంస్థల సహకారంతో పారిశ్రామిక ప్రాంతంలో వైద్య సదుపాయాలు మెరుగుపరుస్తున్నట్లు స్థానిక ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ తెలిపారు. అండ్ గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో ఇది మెడికల్ హబ్గా అవతరించబోతుంది. యాక్చువల్లీ ఇక్కడ 150 సీట్స్తో రామగుండం మెడికల్ కాలేజ్ అనుబంధంగా 650 బెడ్స్తో జనరల్ హాస్పిటల్, సార్వజనిక జనరల్ హాస్పిటల్ నిర్మించడం జరిగింది. దాంతో పక్కనే మళ్ళీ క్రిటికల్ కేర్ విభాగం కూడా స్టార్ట్ అవ్వబోతుంది. అండ్ దీనికి అనుబంధంగా
దానికి కావాల్సిన 60 సీట్లతో నర్సింగ్ కాలేజ్ కూడా స్టార్ట్ అయింది. 1 year అయిపోతుంది. ఇప్పుడు ఈ మెడికల్ కాలేజ్కి అనుబంధంగా కూడా ఇంకొక 4 బ్రాంచులు పీజీ కూడా అప్లై చేస్తాం. అది ఆర్థోపెడిక్స్ అండ్ గైనిక్ అండ్ బయోకెమిస్ట్రీ అండ్ ఎమర్జెన్సీ విభాగం, అంటే ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ విభాగంకి చాలా ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి ఫ్యూచర్లో ఇక్కడ పారిశ్రామిక కాబట్టి ఎమర్జెన్సీ విభాగం కూడా పీజీ సీట్లు అప్లై చేయడం జరిగింది. ఈరోజు మెడికల్ కాలేజ్ పూర్తి చేయడం, దాంతోపాటు ప్రత్యేకంగా రామగుండంలో ప్రభుత్వ హాస్పిటల్ని మెడికల్ కాలేజ్ అనుసంధానం చేస్తూ, సింగరేణి హాస్పిటల్ని అనుసంధానం చేస్తూ ఈ ప్రాంతంలోనే ఉత్తర తెలంగాణ అతిపెద్ద ఒక మెడికల్ హబ్గా, అంటే ఒక ఆరోగ్య కేంద్రంగా చేసి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. చాలా అత్యద్భుతంగా ఇంకా రివైజ్ చేసి మార్చురీతో పాటు అనేక రకాలుగా అటువంటి మిషనరీ, తర్వాత రూమ్స్, ఏరియాను బిల్డప్ చేస్తూ అలా కొత్తగా నిధులు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఈ ఏడాది కురిసిన భారీ వర్షాలతో ఆదిలాబాద్ జిల్లాలో పత్తి సాగు రైతులకు నష్టం వాటిల్లింది. ఈ క్రమంలోనే పత్తి రైతులకు మద్దతు ధర కల్పించడంతో పాటు కొనుగోలులో పారదర్శకత పెంపొందించేందుకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కపాస్ కిసాన్ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాప్ ద్వారానే పత్తి విక్రయాలు చేయాలని CCI నిబంధన పెట్టింది. ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి గజానంద్ మాట్లాడుతూ ప్రభుత్వం నిబంధనల మేరకు పత్తి కొనుగోళ్లు చేపడతామని తెలిపారు. కొనుగోళ్లకు సంబంధించి ఆన్లైన్ స్లాట్ బుకింగ్ కోసం కపాస్ కిసాన్ యాప్ను వినియోగించాలని సూచించారు. తరచూ వర్షాలు కురుస్తుండటంతో పత్తి పంటకు నష్టం వాటిల్లిందని, ప్రభుత్వమే తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. 2025-26 సంవత్సరానికి గాను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ టెక్స్టైల్ వారి ఆదేశాల మేరకు 5-6వ గైడ్లైన్స్ ప్రకారంగా ఈ కపాస్ కిసాన్ యాప్ ద్వారా స్లాట్ బుకింగ్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకొని పత్తి CCIకి పత్తి అమ్మాలంటే కంపల్సరీగా కేంద్ర ప్రభుత్వము ఆదేశాలు ఉన్నాయి. ఆదేశాలు ఇవ్వడం అనేది గ్రామాల్లో ప్రతి గ్రామాలలో అవగాహన సదస్సులు పెట్టి రైతులకు కపాస్ కిసాన్ యాప్ మీద మరియు అలానే స్లాట్ బుకింగ్ దాని మీద కూడా అవగాహన కల్పించుటకు ఆదేశాలు ఇవ్వడం అనేది. మస్తు ఘోరంగా దెబ్బతిన్నది వర్షాల కారణంగా. ఎకరకు 10-12 వెళ్ళేది, 2-3 వెళ్తే మస్తు. గవర్నమెంట్ ఈ పత్తి ధర మద్దతు ధర కన్నా ఎక్కువ పెంచాలని కోరుకుంటున్నాం. పొద్దుల తీసుకొచ్చి ఇక్కడ కళ్ళల కాడ ఎండబెడుతున్నాం, మరి సాయంత్రం ఇంటికి తీసుకెళ్తున్నాం. గవర్నమెంట్ మార్కెట్ త్వరగా చాలు చేసి మద్దతు ధర కన్నా ఎక్కువ రేటు ప్రకటించాలని కోరుకుంటున్నా. కెన్యా మాజీ ప్రధానమంత్రి రైలా ఒడింగా ఈ ఉదయం అనారోగ్యంతో మరణించారు. కేరళలోని ఒక ఆయుర్వేద ఆసుపత్రిలో ఉదయం నడక సమయంలో గుండెపోటుతో ఆయన కన్నుమూశారు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రియమిత్రుడు, గొప్ప రాజనీతిజ్ఞుడు మృతి తీరని లోటని ఎక్స్ వేదికగా తెలిపారు. తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి రైలాతో అనుబంధం ఉన్నట్లు వెల్లడించారు. భారత్ కెన్యా సంబంధాల బలోపేతానికి రైలా చేసిన కృషి గుర్తు చేశారు. ఈ సందర్భంగా రైలా కుటుంబం, స్నేహితులు, కెన్యా ప్రజలకు ప్రగాఢ సానుభూతిని మోదీ తెలియజేశారు. భారతదేశపు సెమీ హై స్పీడ్ రైళ్ల జాబితాలో తర్వాత వర్షం రానుంది. వందే భారత్ 4.0ను అభివృద్ధి చేయనున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. ఎగుమతి గిరాకీలకు అనుగుణంగా దాని రూపకల్పన ఉంటుందని వెల్లడించారు. రైళ్ల ఆధునిక సాంకేతికత విషయంలో దేశాన్ని గ్లోబల్ సప్లయర్గా మార్చే దిశగా ఇది కీలక అడుగు కానుందని అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. CII ఇంటర్నేషనల్ రైల్ కాన్ఫరెన్స్లో కేంద్ర మంత్రి మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం రైల్వేల అభివృద్ధిపై బలంగా దృష్టి సారించిందని వెల్లడించారు. 11 ఏళ్లలో 35,000 కిలోమీటర్ల మేర రైల్వే ట్రాక్ల నిర్మాణం జరిగిందని చెప్పారు. జపాన్ బుల్లెట్ రైల్ నెట్వర్క్ మాదిరిగానే హై స్పీడ్ ప్యాసింజర్ రైల్ కారిడార్ను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు చెప్పారు. గరిష్టంగా గంటకు 350 కిలోమీటర్ల వేగంతో రైలు ప్రయాణించేలా వాటి డిజైన్ ఉంటుందని కేంద్ర మంత్రి తెలిపారు. Friends, in the last 11 years, our Prime Minister Shri Narendra Modi ji has put strong focus on railways modernization, and the results are visible. Today, we have 35,000 kilometers of tracks built in the last 11 years, 46,000 kilometers of railway tracks electrified in the last 11 years. Phenomenal number. 40,000 new coaches manufactured,
First bullet train project is now 325 kilometers done. We have now 156 Vande Bharat services, 30 Amrit Bharat services, and 4 Namo Bharat services, which are highly popular in the entire country. టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ కరూర్లో నిర్వహించిన ప్రచార ర్యాలీ ఘటనపై తాజాగా తమిళనాడు అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ టీవీకే పార్టీతో పాటు విజయ్ను ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ర్యాలీకి విజయ్ ఆలస్యంగా రావటమే తొక్కిసలాటకు ప్రధాన కారణమని పేర్కొన్నారు. అసెంబ్లీలో స్టాలిన్ మాట్లాడుతూ కరూర్ తొక్కిసలాట ఘటన తమిళనాడు మొత్తాన్ని కలిచివేసిందన్నారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు ఆయన సానుభూతి వ్యక్తం చేశారు. టీవీకే షెడ్యూల్ తప్పిదాలే ఘటనకు కారణమన్నారు. ర్యాలీకి విజయ్ మధ్యాహ్నం వస్తారంటూ పార్టీ పేర్కొనగా ఆయన 7 గంటల తర్వాత వచ్చారని వెల్లడించారు. అప్పటికే పెద్ద ఎత్తున జనం గుమికూడారన్నారు. ప్రచార వాహనం జనంలోకి వెళ్తుండగా గందరగోళం నెలకొనడంతో పాటు ఊపిరాడని కారణంగా తొక్కిసలాట చోటు చేసుకుందన్నారు. తొక్కిసలాట ఘటనకు సంబంధించిన దర్యాప్తును సిబిఐకి అప్పగిస్తూ సుప్రీంకోర్టు ఆదేశించిన విషయాన్ని స్టాలిన్ ప్రస్తావించారు. ఇక స్టాలిన్ మాట్లాడుతుండగా ప్రచార ర్యాలీకి అసలు అనుమతులు ఎలా ఇచ్చారంటూ ప్రతిపక్షాలు ప్రశ్నించాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ జేడీయూ తన తొలి జాబితాను బుధవారం విడుదల చేసింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థులకు సంబంధించి 57 స్థానాలను ప్రకటించింది. ఇటీవల ఎన్డీఏ కూటమి చేసుకున్న సీట్ల పంపకాల ఒప్పందం ప్రకారం జేడీయూ 101 సీట్లలో పోటీ చేయడానికి అంగీకరించగా ప్రస్తుతం 57 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. రాజోగిర్ నుంచి కౌశల్ కిషోర్, కళ్యాణ్పూర్ నుంచి కేబినెట్ మంత్రి మహేశ్వర్ హజారీ, సోనో భార్సా నుంచి రత్నేష్ సదా, మొకామా నుంచి అనంత సింగ్, మీనాపూర్ నుంచి అజయ్ కుష్వాహాలు బరిలోకి దిగుతున్నారు. బీహార్ ఎన్నికల కోసం బీజేపీ అభ్యర్థుల 2వ జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో 12 మంది అభ్యర్థుల పేర్లు ఉన్నాయి. ప్రముఖ గాయని మైథిలి ఠాకూర్ను అలీనగర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దింపగా మాజీ ఐపీఎస్ అధికారి ఆనంద్ మిశ్రాను బాక్సర్ నియోజకవర్గం నుంచి ప్రకటించారు. ఈ జాబితాలో హయాగఢ్ నుంచి రామచంద్ర ప్రసాద్, ముజఫర్పూర్ నుంచి రజన్ కుమార్, గోపాల్గంజ్ నుంచి సుభాష్ సింగ్, బనియాపూర్ నుంచి కేదార్నాథ్ సింగ్, చాప్రా నుంచి చాందో కుమార్, సోనోపూర్ నుంచి వినయ్ కుమార్ సింగ్, రాసేరా నుంచి బీరేంద్ర కుమార్, భార్ నుంచి డాక్టర్ శ్యామ్ సింగ్, అజీగ్రామ్ నుంచి మహేష్ పాస్వాన్, షాహ్పూర్ నుంచి రాకేష్ ఓహా, బక్సర్ నుంచి ఆనంద్ మిశ్రా ఉన్నారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లో ప్రతికూల సంకేతాలు ఉన్నప్పటికీ సూచీలు రాణించాయి. ఉదయం సెన్సెక్స్ 320 పాయింట్ల లాభంతో 82,350 వద్ద ప్రారంభమైన సూచీలు రోజంతా లాభాల్లోనే కొనసాగాయి. చివరకు 575 పాయింట్ల లాభంతో 82,605 వద్ద స్థిరపడింది. ఇక నిఫ్టీ 178 పాయింట్లు పెరిగి 25,323 వద్ద ఉంది. నిఫ్టీ సూచీతో బజాజ్ ఫైనాన్స్, నెస్లే, బజాజ్ ఫైనాన్స్ సర్వీసెస్, ఏషియన్ పెయింట్స్, ట్రెంట్ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. బజాజ్ ఆటో, టాటా మోటార్స్, ఇన్ఫోసిస్, టెక్ మహేంద్ర, యాక్సిస్ బ్యాంక్ షేర్లు నష్టాల్లో ముగిశాయి. రూపాయి మార్కం విలువ డాలర్తో పోలిస్తే 88 రూపాయల 10 పైసలకి చేరింది. రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు మరోసారి మారుతున్నాయి. రేపటి నుంచి 2 రోజుల పాటు పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, నాగర్ కర్నూలు, వనపర్తి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్ జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉండటంతో జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మరోసారి ముఖ్యాంశాలతో ఈ వార్తల్ని ముగిద్దాం. నమస్కారం. రేపు ఏపీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన, శ్రీశైలం సందర్శన, కర్నూలులో 13,000 కోట్ల రూపాయల అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు 3వ రోజు 11 నామినేషన్లు దాఖలు. నామినేషన్ వేసిన బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత, బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి ప్రకటన. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమన్న శ్రీధరబాబు, గత బీఆర్ఎస్ పాలనలోనే ఓటరు జాబితాలో తప్పులు జరిగాయని మంత్రి ఎదురుదాడి. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ఊపందుకున్న ప్రచారం, 57 మంది అభ్యర్థులతో జేడీయూ తొలి జాబితా, మరో 12 మంది అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ.
రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 1,48,000 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి. ధాన్యం కొనుగోళ్లపై అధికారులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దిశానిర్దేశం. ఈ నెల 18న బీసీ సంఘాల బంద్కు బీఆర్ఎస్ మద్దతు. బీసీలని మోసం చేసేలా కాంగ్రెస్ వ్యవహరిస్తోందని కేటీఆర్ విమర్శ. మహారాష్ట్ర సీఎం సమక్షంలో లొంగిపోయిన అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ సహా 61 మంది మావోయిస్టులు. దేశంలో మావోయిజానికి చోటు లేదన్న దేవేంద్ర ఫడ్నవీస్. ఆపరేషన్ కగార్తో నక్సల్స్ వ్యతిరేక కార్యకలాపాల్లో సత్ఫలితాలు సాధిస్తున్నట్లు బండి సంజయ్ వెల్లడి. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @డిడి యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.